హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్. నేను మీకు అటుకుల కేసరి ఎలా చేయాలో చూపిస్తానండి. కృష్ణ జయంతి వస్తుంది కదా, అటుకుల కేసరి చేసి కృష్ణుడికి నైవేద్యం పెట్టుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం కడాయి వేడి చేసుకొని ముందుగా ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకుని బాగా వేయించేసుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు అటుకులు తీసుకోండి. ఆ అటుకులు బాగా ఈ నేతిలో బాగా దోరగా వేయించుకోండి. బాగా వేగిన తర్వాత ఇవి చల్లారిన తర్వాత దీన్ని మనం పొడి చేసుకుంటాం అనమాట. ఇప్పుడు అదే కడాయిలో ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు నీళ్లు తీసుకుని బాగా బాయిల్ అవ్వనివ్వండి. దీంట్లో చిటికెడు మనకి ఏ రంగు కావాలంటే కేసరి కలర్ లేకపోతే ఎల్లో కలర్ వేసుకుని మనం ముందుగా వేయించుకున్న అటుకులు ఇలా పొడి చేసేసుకున్నాం. ఆ పొడిని దీంట్లో వేసేసి ఉండలు కట్టకుండా చక్కగా కలిపేసుకోండి. ఒక 2 నుంచి 3 నిమిషాలు ఇది బాగా ఉడకాలి. ఉడికిన తరువాత మనం దీంట్లో ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు చక్కెర తీసుకుని దీంట్లో వేసేసి బాగా కలపండి. కొంచెం జోరుగా అవుతుంది, ఏం కంగారు పడకండి. మరో 2 నిమిషాల్లో ఇది బాగా దగ్గర పడిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇలా గ్లాసీగా బాగా తయారైపోయాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ తర్వాత ఏలకుల పొడి వేసుకోండి. వేసుకుని మరో 2 నిమిషాలు దీన్ని ఉడికించుకుని దేవుడికి నైవేద్యం పెట్టేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి.